వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపులో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కె శ్రీధర్, కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ట్రాఫిక్ సీఏలు రమేష్, రామారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ, హరినాథ్ రెడ్డి, లారీ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంత్ని పురస్కరించుకొని జనవరి 14 నుంచి స్టార్ట్ అయ్యి రేపటి దాకా కంక్లూడ్ అవుతుంది రోడ్ సేఫ్టీ మంత్. దీనిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగింది. దానిలో డిటీసీ గారు లీడ్ రోల్ తీసుకొని ముందు నుంచే చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని అడిగారు. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ పార్టిసిపేటెడ్. అట్లనే ఇవాళ ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ కూడా ఆర్గనైజ్ చేశారు. సో ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ యాక్టివిటీస్ అన్నిటి ఉద్దేశం ఏంటంటే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అన్ని నియమ నిబంధనల్ని సీరియస్గా తీసుకొని అందరూ సేఫ్గా ఉంటే సేఫ్ డ్రైవింగ్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ అయ్యి ఏవైతే రోడ్ యాక్సిడెంట్లో ఫెటాలిటీస్ ఆర్ ఇంజరీస్ అవుతున్నాయో అవన్నీ కంట్రోల్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్. దీనిలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం వల్ల కొంతైనా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో అని అనుకుంటున్నాం. సో వీ హోప్ safety in the roads while they are driving and also for pedestrians improves from here on. మహోత్సవాల్లో భాగంగా 16వ తారీఖు జనవరి మాసం 2025 నుంచి 15/2/2025 వరకు నిర్వహించే రోడ్ సేఫ్టీ మారోత్సవాల్లో ముగింపు భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు, హెల్త్ చెకప్ మరియు కళ్ళు అన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లారీ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారు. ఈ లారీ స్టేక్ అసోసియేషన్స్, తర్వాత ఆటో రిక్షా అసోసియేషన్స్ అండ్ మోటార్ క్యాబ్ అసోసియేషన్స్, అదర్ డ్రైవర్ సోదరులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారండి. దీంట్లో మేమందరం కూడా బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయించి అందరికీ హెల్త్ చెకప్, బీపీ, షుగర్ అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా అందరినీ సెన్సిటైజ్ చేయడానికి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా బైక్ ర్యాలీలు, వాక్థాన్ అంటే ర్యాలీస్, నడుస్తూ ర్యాలీలు, మరియు స్కూల్స్, కాలేజీల్లో వెళ్ళి వాళ్ళకి సెన్సిటైజ్ చేయటము, ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్స్ పెట్టడము, వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మీరందరూ కూడా విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి దీన్ని ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడంలో పాత్రికేయులు కూడా చాలా సహకారం అందించారు. ఇదే విధంగా ఈ కాకినాడ ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, మీరందరూ సేఫ్గా జర్నీ చేయాలి. ఈ సేఫ్గా జర్నీ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఖచ్చితంగా 2 వీలర్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఏదైనా కార్లు తోలే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ ధరించాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ పోకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. మీరందరూ కూడా ఒకటి ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏంటంటే మందు, ఏదైనా ఆల్కహాల్ సేవించి వాహనాన్ని నడపరాదు. దాంతోపాటు సెల్ ఫోన్ యూజ్ చేస్తూ కూడా వెహికల్ నడపకూడదని అందరూ కూడా ఖచ్చితంగా ఊహించాలి. కడప నగరంలో చాలా ప్రాంతాల్లో 2-3 రోజులకు ఒకసారి త్రాగునీరు వస్తుందని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, నీటి సరఫరా విభాగం అధికారులతో చర్చించడం జరిగిందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. ఈ సంవత్సరం పెన్నా నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, కానీ ఇప్పుడు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు అవసరమైన త్రాగునీటిని సరఫరా చేసే విభాగాన్ని ఒకరు కబ్జా చేసి తన కబంధ హస్తాల క్రింద పెట్టుకున్నారని ఆరోపించారు. 20 సంవత్సరాల కార్పొరేషన్ని తన గుప్పెట్లో పెట్టుకుని త్రాగునీటి సమస్య గురించి ఆలోచన చేయకపోవడం సిగ్గుచేటన్నారు. 2 రోజులకు, 3 రోజులకు, 4 రోజులకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. దీని మీద అనేక పర్యాయాలు అధికారులతో కానీ, అలాగనే కలెక్టర్తో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కానీ, అలాగనే తాగునీటి విభాగంతో కానీ అనేక పర్యాయాలు ఈ సమస్య పరిష్కారం గురించి చర్చించడం జరిగింది. ఈ సంవత్సరం ముఖ్యంగా పెన్నాలో నీళ్లు ఉన్నాయి. అయినా కానీ ఈ సంవత్సరం కూడా మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం 20 సంవత్సరాల నుంచి ఒకరే ఈ కార్పొరేషన్ని కబ్జా చేసుకుని కూర్చొని, కార్పొరేషన్లో ఉన్న తాగునీటి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కబ్జా చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతూ, ప్రజలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు సంతోషపడతా ఉండారు. అంతేగాని 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి 10 సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని ఈ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక్క దినము, ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. చాలా మటుకు ఈ యొక్క తాగునీటి విభాగం వాళ్ళ అధికారులను కూడా వాళ్ళు
ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కూడా చేస్తున్నారు. ఇది అన్నీ మనం తప్పాలంటే మనము కూడా దీని మీద సీరియస్గా ముందుకు పోవాలన్న ఆలోచనతోనే ప్రతి ఒక్క రోజు తాగునీటి ఇచ్చే విధంగా ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డివిజన్లలో ఇప్పుడు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకా దశల వారీగా ముందుకెళ్ళి కడపను నీళ్ళ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా మనము ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాబట్టి మీరు నీళ్ళు కింద ఒలగబోయకండి. నీళ్లు ఒకవేళ మరుసటి రోజు వస్తే ఆ బ్యాలెన్స్ తగ్గిన నీళ్లు పట్టుకొని చూడండి. అట్లా ఒక 4-5 రోజులు చూసినాక మీకు రోజు నీళ్ళు వస్తుంది. మీకు ఎంత అవసరం వస్తుంది అంతే నీళ్ళు పట్టుకోండి. ఈరోజు 8 గంటలకి రేపు పొద్దున భాగ్యనగర్ కాలనీలో 12వ డివిజన్లో నీళ్లు రిలీజ్ చేస్తున్నాం. ఈ యొక్క బ్రహ్మసాగర్ ప్రాజెక్టు కింద మనం శాశ్వత నీటి పరిష్కార దిశగా కూడా మనం పని చేస్తూ ఉన్నాము. అమృత్ నిధుల కింద అది కూడా ముందుకు పోతుంది. రేపు 2-3 నెలల టెండర్ ప్రక్రియ జరుగుతుంది. దాంట్లో కూడా మనం హ్యామ్ ద్వారా ముందుకు పోతున్నాము. దాన్ని కూడా మనము తీసుకొచ్చుకొని సాధించుకొచ్చుకొని కడపకు శాశ్వత నీటి పరిష్కారం. ఇప్పుడు మనం చేస్తున్నది ఈరోజు ఈ సంవత్సరం నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాం. కానీ నీళ్లు రాకున్నా కూడా కరువు ఉన్నా కూడా మన కడపకు నీళ్ళ సమస్య రాకుండా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మన నీటి అవసరాలకు అనుగుణంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమార రామభీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 24 నుండి మార్చి 1 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ పంచరామ క్షేత్రమైన శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ సాలిక కుమార రామ భీమేశ్వర దేవస్థానం ఈ సంవత్సరం అనగా 2025 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా 24వ తారీఖు రాత్రి శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణం, 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం. ఎక్కువ మంది భక్తులు సుమారు 50-60 వేల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. అదేవిధంగా 27వ తారీఖు రథోత్సవం, 1వ తారీఖు పుష్పోత్సవం జరుగుతుంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి 26వ తారీఖు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కోఆర్డినేషన్ మీటింగ్ కూడా అసిస్టెంట్ కలెక్టర్ గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖల వారితో చేయడం జరిగింది. ఈ అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం ఇప్పటికే మొదలుపెట్టాం. సలువు పందిళ్ళు ముఖ్యంగా ఇక్కడ స్నానాలు చేయడం వస్తారు కనుక కోనేరు నోటి ముందుగా కూడా ఆరబెడుతున్నాం. తర్వాత బ్లీచింగ్ అది చెల్లి మళ్ళా 20వ తారీఖు కల్లా స్నానాలు చేయడానికి శుభ్రంగా మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తులకి కూడా ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఉచిత అన్నప్రసాదం వివిధ ఆర్యవేశ సంఘం వాళ్ళు అలాగే కొంతమంది ఈ విధంగా చేయడం జరుగుతుంది. కావున మేము కూడా అన్ని రకాల సదుపాయాలు మంచి నుంచి అలాగే భక్తులు కూడా పాలు అది కూడా పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులకి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం జరగదు. కావున భక్తులందరూ వచ్చి శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ను అధిక మెజారిటీతో గెలిపించాలని గౌర కార్పొరేషన్ చైర్మన్ ఏళ్ల సురేంద్ర పలు కళాశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని డిఎన్ఆర్, కోకోనట్, ఎస్కేపీ కళాశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కపర్తి, పిచ్చెట్టి బాబు, జీవి, జనసేన నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారి ప్రచారంలో భాగంగా పాలకొల్లు పట్టణ టీడీపీ అధ్యక్షులు జీవి వెంకటేశ్వర గారు, అలాగే స్టేట్ సెక్రటరీ పిచ్చెట్టి బాబు, బీజేపీ జిల్లా నాయకులు కపర్తి గారు, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి పాలకొల్లు పట్టణంలో గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ టీచర్స్ని మరి నేరుగా ఓటుని ప్రతి ఒక్కరిని కూడా కలిసి మరి పేరాబత్తుల రాజశేఖర్ మద్దతుగా ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాలకొల్లు పట్టణంలో మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర మంత్రి మరి వారు చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లందరూ కూడా మాకు మంచి పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే
ఎన్నికల్లో మరి పట్టభద్రులందరూ ఓట్లు వేయాలని అభ్యర్థించడం కోసం మేమంతా కూడా ఈ కాలేజెస్ అలాగే హై స్కూల్స్కి వెళ్ళి ఉపాధ్యాయులందరినీ కలవడం జరిగింది. వారి నుంచి మాకు మంచి స్పందన కనిపిస్తుంది. ఈ నెల 27వ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరి పాలకొల్లు టౌన్లో మరి స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా మా కూటమి నాయకులందరం తిరిగి ఉపాధ్యాయుల్ని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. మరి అందరూ కూడా చాలా బాగా స్పందించి మేము కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతున్నాము, మీరు కూటమి ప్రభుత్వం నియమించినటువంటి మన పేరాబొత్తుల రాజశేఖర్ గారికే మా అమూల్యమైన ఓటు వేస్తామని చెప్పేసి అందరూ కూడా వారి హర్షధ్వానాలతోటి మాకు తెలియజేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఎంత బాగా అభివృద్ధి చేస్తుందనేది అందరికీ తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు. అనంతపురం జిల్లా ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేసిన మంత్రి సత్యకుమార్. షష్ఠషణ్ముఖ క్షేత్రాలలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పళని నుండి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామని వెల్లడి. పిడుగురాళ్ల మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, తప్పుడు కేసులతో వంశీపై వేధింపులకు పాల్పడుతున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.